హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3. పార్ట్ 3లో అయితే నేను అరకు చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మనం అయితే కటికి వాటర్ ఫాల్స్ నుంచి అరకు వెళ్ళే రూట్కి ట్రావెల్ చేస్తున్నాం. మనం పార్ట్ 1లో వైజాగ్ నుంచి ఈ వేలో వచ్చాం, ఈ దారిలో వచ్చాం పార్ట్ 1 నుంచి. సో ఇప్పుడు ఇలా రైట్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఘాట్ రోడ్ కంటిన్యూ. ఇక్కడ నుంచి అయితే మనకు కొంచెం వెహికల్స్ అనేవి వస్తున్నాయి ఎక్కువ. అంటే అరకు కదా, ఈ అరకు నుంచి మనకి ఆ సిటీలోకి ట్రావెల్ చేసే వెహికల్స్ అన్నీ మ్యాక్సిమం ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కాఫీ షాప్స్. అరకులో ఉండేవి మ్యాక్సిమం ఎక్కువ సేల్ చేస్తారు ఇక్కడ కాఫీ అవన్నీ. ఇదంతా కాఫీ ప్లాంటేషనే, ఇదిగోండి ఇదంతా కాఫీ ప్లాంటేషన్. అవి తమలపాకులు అనమాట. అవి చూసారు కదా, అవన్నీ తమలపాకులు. అవి దాని కింద కాఫీ ట్రీస్ ఉంటాయి, కిందవన్నీ కాఫీ ప్లాంట్స్. ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ ఇవన్నీ. అదిగోండి, ఇవి ఎవరికి వాళ్ళకి తోటలు ఉంటాయన్నమాట, కాఫీ తోటలు. సో మనం పంట పండిస్తాం కదా, సో ఇక్కడ ఏంటంటే ఎవరి ప్లేస్లో వాళ్ళు కాఫీ పండిస్తారు. అలా కాఫీ పళ్ళు పండించి దాన్ని వాళ్ళు కాఫీ పొడిలా చేసి, ఇందాక మనం చూసాం కదా మార్కెట్, ఆ మార్కెట్లో కానీ లేదంటే డీలర్స్కి కానీ పంపిస్తారు. ఇదే గాలికొండ వ్యూ పాయింట్, చూసారు కదా, ఇదే గాలికొండ వ్యూ పాయింట్. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం కొండలు అవన్నీ కనిపిస్తాయి. కొండ చూడండి, మొత్తం చెట్లు అన్నీ. ఆ రోడ్లో వచ్చాం మనం అలాగా. వాడు ఫోటోలు కూడా తీసేస్తున్నాడు. వ్యూ పాయింట్ అయిపోయింది. వ్యూ పాయింట్ తర్వాత ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. ఇదిగోండి, ఈ పైకి వెళ్తే వుడెన్ బ్రిడ్జ్ పైకి. జనాలు ఎక్కువ ఉన్నారు, సో అందుకే మరి మేము వెళ్ళట్లేదు ఈరోజు. మేబీ రేపు ఒకవేళ రిటర్న్ వస్తే వెళ్తాను, లేకపోతే లేదు. కానీ ఈరోజు అయితే క్రౌడ్ ఎక్కువ ఉందంట. సో వీడియో వచ్చినా క్లమ్జీగా వస్తుంది. వుడెన్ బ్రిడ్జ్ అంటే పెద్ద ఏమి ఉండదు అనుకుంటా. పైన జస్ట్ చెక్కతో ఒక బ్రిడ్జ్ కట్టారు కాఫీ తోట మధ్యలోనే, అంతే, సింపుల్. ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది. మా వాడు వెనకాల నుంచి నాకు డైరెక్షన్ ఇస్తున్నాడు. వెడ్డింగ్ షూట్స్ అంట. ఇంకా 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 చెప్పు. షూట్స్కి బాగుంటుంది అంట, అంతే. ఇంకా డైరెక్ట్ అరకుయే. ఇదే అరకు చర్చ్, ఫేమస్ చర్చ్ ఇది. చాలా ఫొటోస్ ఇక్కడే చాలామంది తీసుకుంటారు. ఆ చర్చ్కి అది దారి. అరకు ఇంకా 8 కిలోమీటర్స్, పాడేరు 52. రోడ్డు చూడండి ఎంత బాగుందో, క్లియర్ రోడ్ ఇది, ఏ ప్రాబ్లం లేదు, ఇలా వెళ్ళిపోవచ్చు. చాలా క్లియర్గా ఉంది రోడ్డు. ఇప్పుడు అరకు వ్యాలీ ఇటు సైడ్ 4 కిలోమీటర్స్. పాడేరు వెళ్ళాలంటే ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మనం. సో ఇప్పుడు ఇలా వెళ్ళిపోవాలి అరకు వ్యాలీ రోడ్లో. బ్యాక్కి ఇలా వెళ్తే కటికి మనకి దగ్గరే అనమాట, అంత దూరం ఉండదు. యాక్చువల్లీ ఇదంతా అరుకే, ఇంకా వచ్చేసాం. సిటీ లోపలికి వెళ్ళాలంటే ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇలాగా. సో ఇప్పుడే అరకు సిటీ లోపలికి వచ్చేసాం. స్టార్టింగ్లోనే ట్రైబల్ మ్యూజియం ఉంటుంది, అది ఓపెన్లో ఉంటే అక్కడికి వెళ్తాను, లేదంటే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతా ఫస్ట్. అరకు అయితే చాలా బిజీగా ఉంది. టైం కూడా 2:50 అయిపోయింది. మేము ప్రెజెంట్ అయితే ఇంకేం తినలేదు. ఎక్కడైనా ఫస్ట్ ఏదైనా తినేసి అప్పుడు చూపిస్తా. ఖాళీ ఉంది. బొంగులో బిర్యానీ ఒకటి తిన్నాం, చాలా బాగుంది. బ్రో ఫస్ట్ 600 చెప్పాడు, బట్ తగ్గించు బ్రో అంటే 400కే ఇచ్చాడు అనమాట. ఇదే లాస్ట్ షాప్ అరకు వ్యాలీలో. ఇలా వస్తే లాస్ట్ షాప్ ఇదే. ఎవరైనా వస్తే పక్కా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది, బాగుంది. ఆయిల్ ఏం లేదు, మసాలా ఏం లేదు, ప్లెయిన్గా తినడానికి చాలా బాగుంది. బాగా సో ప్రజెంట్ అయితే ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళట్లేదు. భయ్య ఏం చెప్పాడంటే సంక్రాంతి టైం కదా, రష్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఎక్కువ అలౌ చేయట్లేదంట ట్రైబల్ మ్యూజియం లోపలికి. సో చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు డైరెక్ట్గా. ఆ లోపలికి వెళ్తే అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం. మనకి రైట్కి టర్నింగ్ ఉంటుంది పైకి, ఈ పైకి వెళ్ళిపోవాలి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే. సో అలా మనం ముందుకు వస్తే ఇదిగోండి, ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది కదా, ఇదే. దీనికి ఎంట్రీ ఇలా వెళ్ళిపోవాలి.
సో మన బండి ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. కోకో ట్రీ, ఆ ట్రీ నుంచి వీళ్ళు ఇలా ప్లక్ చేసి చేస్తారు. అది మిషన్. సో ప్రజెంట్ అయితే ఒక 5 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ చాక్లెట్స్ తిన్నాం కదా, పెద్ద కొత్తగా టేస్ట్ అయితే ఏం లేదు. మన రెగ్యులర్గా మన దగ్గర దొరికే చాక్లెట్ టేస్టే ఉంది. చూసారుగా, ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇంకైతే మనకి స్టాప్ లేదు అక్కడ, డైరెక్ట్ వనజంగి కొండ కిందే. అది ఆల్రెడీ మనకు తెలిసిన బ్రో వాళ్ళది ఒకరిది ఉందన్నమాట రిసార్ట్. అందులో రూమ్స్ ఉంటాయి, ఇంకా క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉంటాయి. నేనైతే క్యాంపింగ్ టెంట్లోనే స్టే చేద్దాం అనుకుంటున్నాను నైట్కి. ఇలా వచ్చాం కదా, ఇప్పుడు ఇలా వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్ రోడ్డే, ఇంకా ఎక్కడ ఆగాల్సిన పని లేదు, రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ నేను ఏదో ఊహించుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏం లేదు. ప్రతి చాక్లెట్లో షుగర్ ఉంటుందంట. డార్క్ చాక్లెట్ అడిగా ఎంత పడుతుంది వితౌట్ షుగర్ అంటే, ఇంటి పేపర్లు తీసుకురామన్నాడు ఒక చాక్లెట్కి. చాక్లెట్ చూస్తే బుల్లి చాక్లెట్ ఇంతే ఉంది, అది 450 రూపీస్ అంట ఒక చాక్లెట్. ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలే, నార్మల్ చిన్న చిన్న చాక్లెట్స్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇది అరకులో స్కూల్. ఇది చాలా రీల్స్లో చూసే ఉంటారు మీరు. ఇదిగోండి, ఇదే ఎంట్రీ దానికి, చాపరాయి వాటర్ ఫాల్స్కి ఎంట్రీ. ఇది వాటర్ ఫాల్స్ అంటే పెద్ద వాటర్ ఫాల్స్ కాదు, జస్ట్ నార్మల్గా ఒక రాయి ఉంటుంది. ఆ రాయి కూడా ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఇలా పల్స్గా స్లోపే ఉంటుంది, జస్ట్ ఇలా ఉంటుంది. దాని మీద వాటర్ అలా ఫ్లో వెళ్తూ ఉంటుంది అంతే. ప్రజెంట్ అయితే పాడేరులోకి వచ్చాం, ఊర్లోకి. కొంచెం ముందుకెళ్తే అదే పాడేరు, ఇంకొంచెం ముందుకు వచ్చాం స్పెట్స్ కావాలని. సో మా వాడి ఫ్రెండ్స్ అయితే వచ్చారు, కాలేజ్ వాళ్ళు. జస్ట్ మేమైతే స్పెట్స్ మర్చిపోయాం, తీసుకురాలేదు. ఇక్కడ చిన్న షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాం. బాయ్ బ్రో. బాయ్ జశ్వంత్. ఫాలో కొట్టాను. సరే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో మనం ఇప్పుడు ఇదే రోడ్లోనే మనం ఇలా కిందకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఇలా స్ట్రైట్కి కాకుండా ఇలా కిందకి వెళ్ళిపోవాలి మనం వనజంగి వెళ్ళాలంటే. ఆల్రెడీ ఇప్పుడే మన సాయిబ్రో కూడా కాల్ చేశాడు, అదే టెంట్ అది రెడీ అయిపోయిందంట. కొంచెం ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందేమో వనజంగి. ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే దగ్గరికి వచ్చేసాము మన క్యాంపింగ్ టెంట్స్ దగ్గరికి. సో ప్రెజెంట్ అయితే మనం స్టే చేయబోయే లొకేషన్ అయితే ఇదే. ఇదిగోండి, ఇది 2 మెంబర్స్ టెంట్ అనమాట. చిన్నదే, అన్నిటికన్నా ఇదే చిన్నదే. ఇదే తీసుకున్నాం, ఎందుకు మాకు పద్ధతి వేస్ట్ అని. డబ్బులు కూడా వేస్టే. లొకేషన్ చూడండి ఎంత బాగుందో.